గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు. ప్రజలను విజయవాడలోని కుశలవ హోండా షోరూంలో ఉన్నాను. ఇది ఆటోనగర్లో ఉంటుంది. సో కుశలవ షోరూమ్ అనేది ఏపీ తెలంగాణలో అతిపెద్ద షోరూమ్ అనమాట. 1 lakh స్క్వేర్ ఫీట్తో ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కారు పర్చేజ్ చేయొచ్చు అండ్ ఎక్స్చేంజ్ చేయొచ్చు, సేల్ చేసుకోవచ్చు అండ్ కార్ స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంటాయి. ఇలా A to Z అన్ని ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయి. సో కుశలవ షోరూమ్ అడ్రస్ ఎక్కడంటే మన విజయవాడ ఆటోనగర్ బస్ స్టాండ్ ఉంటుందా, అక్కడ నుంచి దాని బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. చాలా నియర్ బై ఉంటుంది. సో లోపలికి వెళ్ళి కార్స్పై డిస్కౌంట్స్ ఉన్నాయని తెలిసింది. ఏమేమి డిస్కౌంట్స్ ఉన్నాయి వాటి గురించి బ్రాంచ్ మేనేజర్తో మాట్లాడి మరిన్ని విషయాల గురించి తెలుసుకుందాం రండి. మనతో పాటు ఎంప్లాయీ గోపి గారు ఉన్నారు. హాయ్ బ్రో. హాయ్ సార్, వెల్కమ్ టు కుశలవ హోండా. థ్యాంక్ యూ బ్రో. సో మన హోండా కార్స్లో డిస్కౌంట్స్ ఉన్నాయని తెలిసింది. ఎస్ సార్, యాక్చువల్గా మనకి సమ్మర్కి మంచి డిస్కౌంట్సే ఉన్నాయండి ప్రతి ఒక్క వెహికల్ మీద. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకున్నది అయితే ఆరా గురించి మాట్లాడుకున్నాం. దీని మీద కూడా మంచి డిస్కౌంట్ అనేది అయితే ఉంది. సో ఆరాలో చూసుకుంటే మనకి హోండాలోనే ఫ్యామిలీ సెడాన్ వెహికల్. సో దీంట్లో మనకి ఇది స్టార్టింగ్లోనే 1.2 కప్ ఇంజిన్తో స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో మనకి ఏమేమి ఫీచర్స్ వస్తాయి ఏంటి అనేది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. సో ఎంత డిస్కౌంట్ ఇస్తుంది? సో అప్ టు మనకి 60,000 వరకు డిస్కౌంట్ వస్తుంది సార్. మనకి 60,000 వరకు డిస్కౌంట్ వస్తుంది సార్. ఎక్స్ట్రాలో మనకి 50,000 వరకు అప్ టు 50,000 వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి సార్. సో ఎక్స్ట్రాలో వచ్చేసరికి మనకి టాప్ 10 ఫీచర్స్ గురించి ఒకసారి మీతో డిస్కస్ చేసుకుందాం. సో దీంట్లో టాప్ 10 ఫీచర్స్ వచ్చేసరికి మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగిందండి. 6 ఎయిర్ బ్యాగ్స్ ABS విత్ EBD ఇస్తున్నాడు. అండ్ తర్వాత వచ్చేసరికి మనకి రేర్ పార్కింగ్ సెన్సార్స్, రేర్ AC ఈవెంట్స్ ఇస్తున్నాడు. మెయిన్ ఏంటంటే ఈ రేర్ AC ఈవెంట్స్ వల్ల ఈ సమ్మర్లో మనకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. ఈ రేర్ AC ఈవెంట్ వల్ల మన కార్లో ఉండడం వల్ల ఏంటంటే క్యాబిన్ అనేది ఈజీగా కూల్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనకి స్క్రీన్ అనేది 8 inches స్క్రీన్ ఇవ్వడం జరిగిందండి ఎక్స్టర్లో. ఈ 8 inches స్క్రీన్ అనేది మనకి హ్యాండెడ్ సిస్టమ్ వస్తుంది. దాని తర్వాత వచ్చేసరికి మనకి బటన్ స్టార్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ బటన్ స్టార్ట్ అనేది ఏంటంటే నార్మల్గా మనం కీతో స్టార్ట్ చేసుకునేది కాకుండా ఈ స్మార్ట్ కీస్ ఇవ్వడం జరిగింది. ఈ స్మార్ట్ కీస్ అనేది కార్ లోపల ఉంటే ఇంజిన్ బటన్ నొక్కగానే ఇంజిన్ ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతుంది. పుష్ స్టార్ట్ బటన్ అంటారు దీన్ని. దాని తర్వాత వచ్చేసరికి మనకి వైర్లెస్ ఛార్జర్. ఈ వైర్లెస్ ఛార్జర్ అనేది ఏంటంటే మన మొబైల్లో కూడా ఆప్షన్ ఉంటే ఫోన్ అలా పెట్టేసి ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి స్టీరింగ్ గురించి మనం మాట్లాడుకునేటట్లయితే స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఆడియో కంట్రోల్స్ తర్వాత మనకి క్రూజ్ కంట్రోల్, ఈ క్రూజు తర్వాత పెడల్ షిఫ్టర్స్ ఇవన్నీ ఎక్స్ట్రాలోనే ఇచ్చారు. ఒక ఫ్యామిలీ వెహికల్లోనే మనకి ఇన్ని ఫీచర్స్ మనకి హై ఎండ్కి వచ్చిన ఫీచర్స్ అన్ని దీంట్లోనే వచ్చేస్తున్నాయి మనకి. ఇదే బడ్జెట్లో మార్కెట్లో చాలా వెహికల్స్ ఉన్నాయి, 5 star వెహికల్స్. ఓకే, హోండా ఎక్స్టర్ కారు ఎందుకు కొనాలంటే మీరేం చెప్తారు సార్? దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. 5 star అని అంటున్నారు. 5 star అనే చెప్పుకున్న బ్రాండ్స్లో అండ్ ఐ మీన్ కాంపిటేటర్లో వాళ్ళకున్న ఎయిర్ బ్యాగ్స్ అనేవి 2 wheel ఎయిర్ బ్యాగ్సే ఉన్నాయి. సో మన ఎక్స్టర్లో మన హోండా అనే ఈ హోండాలో కొత్త న్యూగా లాంచ్ చేసిన ఎక్స్టర్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది, ప్లస్ ABS విత్ EBD ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ దాంతో కంపేర్ చేసుకుంటే మాది సేఫ్టీ వెహికల్ అనేది నేను గట్టిగా చెప్పగలను. సో ఎందుకంటే 6 ఎయిర్ బ్యాగ్లు ఉన్నవి. 6 ఎయిర్ బ్యాగ్లు అనేది అందరికి ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో కార్లో అందరికీ కవరేజ్ ఉంటుంది. 2 ఎయిర్ బ్యాగ్లు ఉన్న వాళ్ళు ఏంటంటే డ్రైవర్కి కో ప్యాసింజర్ వరకు కవరేజ్ ఉంటుంది, వాళ్ళు బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి ఉండదు. సో నా దగ్గర అయితే అందరికీ కవరేజ్ ఉంటుంది. సో నాది సేఫ్టీ వెహికల్ నేను గట్టిగా చెప్పగలను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రేర్ AC ఈవెంట్స్ కనిపిస్తుంది చూడండి. ఈ రేర్ AC ఈవెంట్స్ వల్ల ఏంటంటే మనకి క్యాబిన్ అనేది ఈజీగా కూల్ అయిపోతుంది. రేరు బూట్ స్పేస్ కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఇది 365 బూట్ స్పేస్ వస్తుందండి మనకి. అండ్ తర్వాత వచ్చేసరికి బెంచ్ ఫోల్డింగ్ ఇస్తాడు. మనం లాంగ్ డ్రైవ్ ఏదైనా వెళ్ళినప్పుడు లగేజ్ అనేది ఎక్కువ క్యారీ చేసుకోవడానికి ఇలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీంట్లో వచ్చేసరికి ప్రొజెక్టెడ్ హెడ్ లాంప్స్ ఒకటి ఉంటాయండి. సో దీంట్లో మనకి మిడ్ వర్షన్ నుంచే ప్రొజెక్టెడ్ హెడ్ లాంప్స్ ఇస్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి 15 inches డైమండ్ కట్ అల్లావెల్స్ ఇస్తున్నాడు. అండ్ తర్వాత మిడిల్ వర్షన్ నుంచే మనకి ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ ఇస్తున్నాడు. మిడ్ వర్షన్ నుంచే మనకి ప్రొజెక్టెడ్ హెడ్ లాంప్స్ అండ్ సన్ రూఫ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఇస్తున్నాడు అండి. తర్వాత క్లైమేట్ కంట్రోల్ AC ఇస్తున్నాడు. అండ్ తర్వాత టిల్ట్ స్టీరింగ్ ఇస్తున్నాడు. స్టీరింగ్ మీద ఆడియో కంట్రోల్స్ కానివ్వండి, వాయిస్ కమాండింగ్ కానివ్వండి మనకి మిడిల్ వర్షన్ నుంచే వచ్చేస్తున్నాయి. మనకి మిడిల్ వర్షన్ నుంచే మనకి షార్ప్ యాంటెనా అండ్ రూఫ్ రైల్స్ ఇవన్నీ రావడం వల్ల కొంచెం వెహికల్ కూడా స్పోర్టీ లుక్ ఉంటుంది. బయట వచ్చేసరికి మనకి 2 years 1 lakh kilometer వారంటీ ఇస్తున్నారు. అదే మన ఎక్స్టర్లో వచ్చేసరికి 3 years అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ ఇస్తున్నారు. సో ఇంజిన్ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే 1.2 కప్ ఇంజిన్, హోండా స్టాండర్డ్ ఇంజిన్. వెహికల్ వచ్చేసరికి 2 wheeler మెయింటెనెన్స్ వెహికల్. సో ఫ్యామిలీ వెహికల్, అందరూ పెద్ద వెహికల్స్ అండ్ ఐ మీన్ క్రేటా ఆల్కాజర్ తీసుకోలేని వాళ్ళందరూ మన దగ్గర ఎక్స్టర్ తీసుకుంటున్నారు. సో ఎక్స్టర్ అనేది ఫ్యామిలీ SUV కింద చెప్తున్నాం మనం. ఇప్పుడు సేల్ కూడా ఈ సమ్మర్ స్కీమ్ కింద మనకి డిస్కౌంట్ కూడా అప్ టు మనకి 50,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నాం మనం. 50,000 డిస్కౌంట్, అప్ టు 50,000 డిస్కౌంట్ ఇస్తున్నాం. ఓకే. సో దీంట్లో మనకి స్టార్టింగ్ వేరియంట్ వచ్చేసరికి మనకి 7,70,000 ఆన్ రోడ్ వస్తున్నామండి. తర్వాత వచ్చేసరికి మనకి మిడిల్ వర్షన్ వచ్చేసరికి 10,20,000 అవుతుంది. హై ఎండ్ వచ్చేసరికి 10,92,000 అవుతుంది. వీటి మీద మనం 50,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నాం సార్. అప్ టు ఎప్పటిదాకా ఉంటుంది డిస్కౌంట్? సో ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. ఈ మంత్ ఎండింగ్ దాకా. ఓకే. ఇప్పుడు మనం చూస్తుంది ఆరో వెహికల్ అండి హోండా ఇది.
సో దీంట్లో టాప్ 10 ఫీచర్స్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో వచ్చేసరికి మనకి స్టాండర్డ్ ఫీచర్స్ 6 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD ఇస్తున్నాడు. అండ్ తర్వాత రేర్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ రేర్ AC వెంట్స్. అండ్ ఇంజిన్ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే మనకి 1.2 కప్పా ఇంజిన్ హోండా స్టాండర్డ్ ఇంజిన్ ఇస్తున్నాడు. సో దాని తర్వాత దీంట్లో వచ్చేసరికి మనకి CNG కూడా అవైలబుల్ ఉందండి కాంపిటేటివ్ తగ్గట్టుగా. సో CNG కూడా మనకి 10 kgs వస్తుంది మనకి. ఓకే, 30 కిలోమీటర్స్ వరకు మనకి CNGకి మైలేజ్ కూడా వస్తుందండి మనకి. అంటే ఇక్కడ 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఉంది. ఈ 8 ఇంచెస్ టచ్ స్క్రీన్లో మనకి రేర్ కెమెరా ఇచ్చేస్తున్నాడు అండ్ రేర్ వ్యూ మిర్రర్ అని ఇస్తున్నాడు. సో ఈ రేర్ వ్యూ మిర్రర్ అనేది ఏంటంటే, రేర్ కెమెరా అనేది అందరికీ తెలుసు. ఈ రేర్ వ్యూ మిర్రర్ ఏంటంటే మనం బ్యాక్ సైడ్ మనం రన్నింగ్లో కూడా బ్యాక్ సైడ్ ఏ వెహికల్ వస్తుందని చూసుకోవచ్చు. అండ్ థర్డ్ ఫీచర్స్ కింద చూసుకుంటే మనకి బటన్ స్టార్ట్ ఇచ్చేస్తున్నాడు. మిడిల్ వర్షన్ నుంచే బటన్ స్టార్ట్ ఇస్తున్నాడు. అండ్ తర్వాత క్రూజ్ కంట్రోల్ ఇస్తున్నాడు. అండ్ తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ రేర్ చూసుకోవడానికి రేర్ AC వెంట్స్ ఇస్తున్నాడు. ఈ మనకి కాంపిటేటర్ తగ్గట్టుగా మనకి దీంట్లో స్టాండర్డ్ ఫీచరు రేర్ AC వెంట్స్ ఇస్తున్నాడు. ఈ రేర్ AC అంటే ఏంటంటే ఈ AC అనేది ఈజీగా క్యాబిన్ అనేది కూల్ అయిపోద్ది అనమాట. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి మనకి కాంపిటేటర్ లేని బూట్ స్పేస్ మన హారాలో ఇవ్వడం జరిగిందండి. సో 402 బూట్ స్పేస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూసుకోండి, ఇక్కడ స్టైలిష్ మనకి రేర్ స్పాయిలర్ అయితే కనిపిస్తుంది మీకు. సో ఇది చూడడానికి ప్రీమియం లుక్ ఉంటుంది. షార్పిన్ యాంటెన్నా వస్తుందండి. సో కాంపిటేటర్లో లేని ఫీచర్ వచ్చేసరికి మనకి షార్పిన్ యాంటెన్నా. ఈ షార్పిన్ యాంటెన్నా వల్ల ఏంటంటే మనకి క్యాబిన్లో ఎవరైతే ఉన్నారంటే ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ మొబైల్కి సిగ్నల్, అండ్ తర్వాత వచ్చేసరికి ఉన్న టచ్ స్క్రీన్లోకి నావిగేషన్ కూడా ఆ షార్పిన్ యాంటెన్నా ద్వారా వెళ్తుంది అనమాట. సో చూడడానికి ప్రీమియం లుక్ ఉంటుంది. దానివల్ల మనకి అడ్వాంటేజ్ కూడా ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో మనకి ఇది హోండాలోనే 1.2 కప్పా స్టాండర్డ్ ఇంజిన్ వెహికల్ అండి ఇది. సో దీంట్లో వచ్చేసరికి మనకి CNG ఆప్షన్ కూడా ఉంది దీనికి. సో CNG అనేది మనకి 10 kgs ట్యాంక్తో వస్తుంది మనకి. సో కేజీకి వచ్చేసరికి 30 కిలోమీటర్స్ మైలేజ్ కూడా వస్తుంది. మనం హైదరాబాద్ నుంచి విజయవాడకి ఏదన్నా మనం ప్లాన్ చేసుకున్నట్లయితే కేవలం 1500 రూపాయలతోనే మనం విజయవాడ నుంచి హైదరాబాద్ గారికి వెళ్ళి రావచ్చు అనమాట. ఓకే, పెట్రోల్ ఎంత వస్తుంది మైలేజ్? సో పెట్రోల్ వచ్చేసరికి మనకి 20 నుంచి 21 వరకు మనకి వస్తుందండి. సో ఇది వచ్చేసరికి మనకి హోండా 1.2 కప్పా ఇంజిన్ కాబట్టి సో మెయింటెనెన్స్ కూడా మనకి 2 వీలర్ మెయింటెనెన్స్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఆరా అనే వెహికల్ వచ్చేసరికి మనకి ట్యాక్సీ పర్పస్కి అండ్ తర్వాత వచ్చేసరికి మనకి గవర్నమెంట్ ఆఫీసెస్లో ఏవైతే ఉన్నాయో వాటికి మెయిన్గా ఎక్కువ ఇస్తున్నాము మనం. సో వాటిల్లో వాళ్ళతో మనకి కంపేర్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసరికి ఈజీగా టాల్ బై డిజైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి 6 పాయింట్ ఎబోవ్ ఉన్న వాళ్ళు కూడా 6 feet ఎబోవ్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ఇన్ అవ్వచ్చు, అవుట్ అవ్వచ్చు. సో దానివల్ల ఏంటంటే కంఫర్ట్ లెవెల్ అనేది ఎక్కువ ఉందన్నమాట. స్పేస్ చూడొచ్చు, లెగ్ స్పేస్ కూడా చూడండి, మనకి హైట్ 6 feet ఉన్న వాళ్ళు కూడా మనం ఈజీగా కూర్చోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి కనిపిస్తున్నది ఏంటంటే రేర్ AC వెంట్స్ అండి. ఈ రేర్ AC వెంట్స్ ఏంటంటే కాంపిటేటర్లో అనేది అయితే ఈ రేర్ AC వెంట్స్ అనేది సెలెక్టెడ్ మోడల్స్లోను సెలెక్టెడ్ వేరియంట్స్లోనే ఉంది. బట్ మా హుండాయిలో ఉన్నసరికి స్టాండర్డ్గా ఇచ్చేస్తున్నాడు. ఈ రేర్ AC వెంట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఈ సమ్మర్లో ఎక్కువ యూజ్ ఉంటుంది ఈ రేర్ AC వెంట్స్. సో ఇంజిన్ పరంగా చూసుకుంటే ఇది 1.2 కప్పా ఇంజిన్ కింద వస్తుందండి. సో ఇది హోండా స్టాండర్డ్ ఇంజిన్. సో స్టార్టింగ్లో ఏవైతే హోండా లాంచ్ చేస్తున్నారో అప్పటి నుంచి ఉన్న ఇంజిన్ ఇది 1.2 కప్పా ఇంజిన్. దీనివల్ల ఏంటంటే మెయింటెనెన్స్ బాగా తగ్గిద్ది అన్నమాట. అండ్ తర్వాత ఏంటంటే మనకి మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 4 సిలిండర్ వెహికల్ అండి. కాంపిటేటర్లో మనకి ఏంటంటే అన్ని 3 సిలిండర్ వెహికల్స్ ఉన్నాయి ఈ సెగ్మెంట్లో. బట్ మన హోండా ఆర్ వచ్చేసరికి 4 సిలిండర్ వెహికల్. సో దానివల్ల ఏంటంటే మనకి ఇంజిన్ మీద ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుంది. దానివల్ల మనకి హైవేలో వెళ్ళినప్పుడు మనకి ఇంజిన్ మీద బడన్ తగ్గుతూ ఉంటుంది. దానివల్ల మనకి మైలేజ్ ఎక్కువ వస్తుంది. 3 సిలిండర్ వెహికల్ అయితే ఆటోమేటిక్గా ఆ నాయిస్ అనేది మన క్యాబిన్లోకి వచ్చేస్తుంది. సో వాళ్ళు ఏంటంటే మాది మైలేజ్ వస్తుందని చెప్పుకుంటున్నారు కానీ బట్ మన వెహికల్ వచ్చేసరికి మనకి NH లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇది 4 సిలిండర్ వెహికల్ అండ్ మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది, మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుందండి. సో ఫైనల్గా మనం ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది బేస్ వాల్యూ వచ్చేసరికి అంటే ఎక్స్షోరూమ్ వాల్యూ వచ్చేసరికి 6.5 ఉందండి బేస్ వెహికల్. సో ఆన్ రోడ్ వచ్చేసరికి 8 lakhs ఉంది. అండ్ మిడిల్ వర్షన్ వచ్చేసరికి మనకి 8,14,000 ఉందండి ఎక్స్షోరూమ్ వాల్యూ. అండ్ ఆన్ రోడ్ వచ్చేసరికి 9.9 ఉంది. అండ్ తర్వాత హై ఎండ్ వచ్చేసరికి మనకి 8.7 ఉందండి ఎక్స్షోరూమ్ వాల్యూ. హై ఎండ్ వచ్చేసరికి మనకి 10 lakhs ఉంది. సో వీటి మీద నేను ఏదైతే ఆన్ రోడ్ చెప్పానో వాటి మీద మనకి 60,000 వరకు ఈ సమ్మర్ మీద డిస్కౌంట్ ఇస్తున్నాం ఈ సమ్మర్ స్కీమ్స్ కింద. చూశారు కదండి, ఈ కార్స్ గురించి మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అడ్రస్ ఎక్కడంటే ఆటోనగర్ బ్యాక్ సైడ్ ఉంటుంది విజయవాడ. సో తప్పకుండా ఒకసారి విజిట్ అవ్వండి. వీళ్ళు ఇచ్చే ప్రైస్ మీకు విజయవాడలో ఎవరు ఇవ్వలేరు, అంత తక్కువ ప్రైస్ ఉంటాయి కార్సు. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.